హలో ఎవ్రీవాన్, ఈరోజు వీడియో స్పెషాలిటీ ఏంటంటే, నేను ప్రీవియస్ వీడియోలో శివరాత్రి పూజ విధానం చూపించాను కదా. ఈవినింగ్ ఇంకా ఫాస్టింగ్ కోసం అల్పాహారంగా ఏం తీసుకుంటాం అనేది కూడా నేను పూజ అనంతరం చూపించాను. ఇంకా ఇప్పుడు శివరాత్రి నెక్స్ట్ డే అంటే మనము మళ్ళీ శివునికి నైవేద్యం పెట్టి ఫాస్టింగ్ అనేది వదులుతాం కదా. ఇంకా వీడియోని అయితే చూపించబోతున్నాను. ఇంకా నైవేద్యం కోసం ఏమేమి ఐటమ్ చేశానో, ఇంకా ఆనియన్స్ వేసి చేస్తారా వేయకుండా చేస్తారా అనేది ఈ వీడియోలో కంప్లీట్గా చూపించబోతున్నాను. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా అయితే ఇంకా నార్మల్గా మనము పూజ ఎలా చేసుకుంటామో రెగ్యులర్గా అలా పూజనైతే చేసుకొని ఇంకా కొబ్బరికాయనైతే కొట్టేసుకుంటున్నాను దేవునికి. ఇంకా మళ్ళీ నైవేద్యం పెట్టినాక మళ్ళీ కొబ్బరికాయ కూడా కొడతాము. ఇంకా అప్పుడు మాత్రం జరుపుకోవాలి, ఇప్పుడైతే అస్సలు జరపద్దు. ఇప్పుడు ఇంకా రెగ్యులర్గా పూజ చేసుకున్న తర్వాత ఇంకా నేను నైవేద్యం ప్రిపరేషన్ కోసం అయితే ఇంకా కిచెన్లోకి అయితే వెళ్ళాను. ఇంకా ఏమేమి చేశానో ఇప్పుడు మీకు చూపిస్తాను. ముందుగా స్టవ్ అయితే ఆన్ చేసుకొని రైస్ అయితే పెట్టుకున్నాను. ఇంకా చూడండి, ఇంకా కుక్కర్లో పెట్టేస్తే ఈజీగా అయిపోతుంది కదా. ఇంకెందుకంటే ఐటమ్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి నేను కుక్కర్లో అయితే పెట్టేసుకున్నాను. నెక్స్ట్ ఇంకొక కుక్కర్ ఆన్ చేసి ఇంకా అందులో అయితే ఆయిల్ వేస్తున్నాను. ఎందుకోసం అంటే దేవుని నైవేద్యానికి 5 రకాల వెజిటేబుల్స్ వేసి వండుతారు కదా. ఇంకా నేనైతే అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను. అదొకటిగా 5 రకాలుగానైతే వేసేస్తున్నాను. ఇంకా మిర్చి, కొత్తిమీరకు, టొమాటోస్, పొటాటోస్ కూడా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఆయిల్ వేడైంది కదా, ఇంకా ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడుతున్నప్పుడు మిర్చి అయితే వేసుకోవాలి. ఆనియన్స్ లేకుండానే చేయాలి దేవుని నైవేద్యం కోసం. నెక్స్ట్ టమాటోస్ కూడా వేసి ఇంకా ఫ్రై చేసుకోవాలి. అంటే మేము ఓన్లీ ఇప్పుడే కాదు, అయ్యప్ప మాలకి అయితే ఎలా చేస్తామో ఆనియన్స్ లేకుండా ప్రతి పండగకి నైవేద్యం పెట్టినప్పుడు అయితే మేము అలానే చేస్తాము, ఆనియన్స్ లేకుండానే వంట చేస్తాము. ఇప్పుడు ఇంకా అన్ని రకాల వెజిటేబుల్స్ అయితే వేసి ఇంకా కొత్తిమీరకు కూడా వేసి కొంచెం సాల్ట్ వేసి అయితే ఫ్రై చేసుకోవాలి. ఇంకా కుక్కర్లో కాబట్టి నేనైతే ఉడకబెట్టలేదు గోరుచిక్కుడుకాయ. ఇంకా మనకి రైస్ అయితే ఒక విజిల్ అయితే వచ్చేసింది. ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసినాను, రైస్ అయితే అయిపోయింది. ఇప్పుడు కర్రీ కొంచెం మగ్గిన తర్వాత ఇంకా వాటర్ అయితే వేసేస్తున్నాను. ఎందుకంటే బాయిల్ చేయలే కదా, ఇంక ఇందులోనే బాయిల్ చేద్దామనేసి ఇంకా వాటర్ పోసి ఇంకా టేస్ట్కి సరిపడా కారపొడి ఇంకా కొత్తిమీరాకు అన్నీ వేసేసి ఇంకా కలిపేస్తున్నాను. కలిపిన తర్వాత ఇంకా కుక్కర్ అయితే పెట్టేసి ఒక 2-3 విజిల్స్ వచ్చినాకనైతే ఆఫ్ చేస్తాను. ఇంకా అదైతే ఇంక ఈజీగా బాయిల్ అయిపోతుంది. ఇంకా మనకి విజిల్ కూడా వచ్చింది. ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాను. ఇంకా నెక్స్ట్ అయితే బజ్జీలు చేయడం కోసం శనగపిండి తీసుకున్నాను. ఇంకా కొంచెం కారపొడి, ఇంకా సాల్ట్, వాము, ఇంకా వంట సోడా అన్నీ వేసి ఇంకా ఫస్ట్ పిండినైతే చేతితో కలిపేసుకుంటున్నాను. తర్వాత కొద్దిగా వాటర్ పోసుకుంటూ అయితే కొంచెం బాగా లూజ్గా కాకుండా కొంచెం గట్టిగా ఉండేలాగానైతే మనము కలుపుకోవాలి బజ్జీల పిండిని. ఇంకా చూడండి, ఎంత ఎక్కువగా కలిపితే అంత టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా చూడండి ఫ్రెండ్స్, ఇంకా మంచిగా కలిపేసుకున్నాను కదా. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టి ప్యాన్లో ఆయిల్ వేసి ఇంకా పాపడాలు అయితే ఫస్ట్ వేస్తున్నాను. ఇంకా బజ్జీల పిండి అయితే కలిపి పక్కకు పెట్టుకున్నాను. ఎందుకంటే ఫస్ట్ వేస్తే ఆయిల్ అంతా కొంచెం స్పైసీగా అవుతుంది కదా, అందుకోసమని ముందు పాపడాలు వేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ అయితే బజ్జీలు అయితే వేస్తాను. ఇప్పుడు ఇవేంటి అంటే రైస్తో వేస్తారు కదా పాపడ్స్, ఇంకా అవైతే నేను ఆయిల్ అయితే వేసేస్తున్నాను. ఇంక ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత బజ్జీల పిండిలో పొటాటోస్ అయితే వేసి పొటాటో బజ్జీ అయితే చేస్తున్నాను. ఇంకా ఎప్పుడైనా మిర్చి కూడా వేస్తాను. ఇంకా ఈసారి అయితే మిర్చి చేయలేదు, ఓన్లీ పొటాటో బజ్జీ వేసాను. ఇంకా బచ్చలాకు బజ్జీ కూడా వేస్తాను అప్పుడప్పుడు, ఇంకా ఆకులు లేకుండా, అందుకోసమే ఒకటే అయితే చేసినాను. నెక్స్ట్ ఇంక ఇవన్నీ అయిపోయిన తర్వాత చింతపండు అయితే నానబెట్టుకున్నాను ఇంకా రసం కోసము. ఈ రసం అయితే ఇంకొక బౌల్లో తీసేసి అందులో టేస్ట్కి సరిపడా కారపొడి, సాల్ట్ అన్నీ అయితే వేసుకొని కలిపేసుకోవాలి. ఇందులో కూడా రసంలో కూడా ఆయిల్ అయితే వేయద్దు. ఇప్పుడు మనం బజ్జీలో పిండి వేసిన ఆయిల్ ఉంటుంది కదా, అందులోనే సరిపడా ఆయిల్ తీసుకొని ఆవాలు, జీలకర్ర వేసి ఇంకా ఆయిల్ హీట్ అయిన తర్వాత కరివేపాకు అయితే వేసుకోవాలి. ఇంకా చారులో ఏది వేసినా వేయకుండా కరివేపాకుతో టేస్ట్ ఉంటుంది కదా. ఇంకా నెక్స్ట్ పసుపు కూడా వేసుకొని ఒకసారి కలిపేసి మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న చారు ఉంది కదా, అదైతే మెల్లమెల్లగా ఇందులో వేసేసుకోవాలి, లేకుంటే మొత్తం బయటికి వచ్చేస్తుంది. అంటే బాగా హీట్లో ఉన్నప్పుడు వేయద్దు. ఇంకా మనకి చారు కూడా అయిపోయింది కదా. ఇంకా స్వీట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. స్వీట్కి అయితే ఇంకా నేను సేమియా తీసుకున్నాను. ఇంకా నెయ్యి వేసి అందులోనే క్యాష్యూ నట్స్ అన్నీ వేసి ఫ్రై చేసి
పాలైతే పోసినాను. ఇంకా ఇప్పుడు మనకి స్వీట్‌కి సరిపడా షుగర్‌నైతే వేసి కలిపేసుకొని స్వీట్‌కి సరిపడా ఇంకా వాటర్ కూడా పోసేసుకోవాలి. ఇంకా ఇది మరిగిన తర్వాతనైతే ఇంకా మనకి ఆల్మోస్ట్ స్వీట్ అయిపోయినట్టే. ఇంక ఇప్పుడు మనకి అన్ని ఐటమ్స్ అయిపోయినట్టే. రైస్ అయిపోయింది. ఇంకా 5 రకాల కూర చేసినాను. ఇంకా స్వీటు, పాపడ్స్, ఇంకా పొటాటో బజ్జీ, చారు మనకి ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినట్టే. ఇంక ఇవన్నీ అయితే తీసుకెళ్ళి హాల్లో పెట్టేసుకోవడమే. ఇప్పుడు కొంచెం అయిపోయే ముందు నేను మళ్ళీ కొంచెం నెయ్యి అయితే వేసినాను. ఇంకా స్వీట్ కూడా అయిపోయింది. ఇప్పుడు నైవేద్యం కోసం ఏమేమి చేశానో నేను మీకు చూపిస్తాను, చూసేయండి. చూడండి ఫ్రెండ్స్, రైస్, ఇంకా ఇదేమో స్వీట్ తర్వాత నెక్స్ట్ బజ్జీలు, పాపడ్స్, ఇంకా వడియాలు. చూడండి ఈ 3 ఐటమ్స్. ఇంకా పెరుగు కూడా నేను తీసుకొని రెడీగా పెట్టుకున్నాను. పెరుగు కూడా కంపల్సరీ. నెక్స్ట్ రసము చేశాను. దీని తర్వాత మనకి మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ ఉంది కదా, ఇంకా అది కూడా రెడీ చేశాను. ఇంకొక కర్రీ కూడా చేస్తాను ఎప్పుడైనా, ఈసారి అయితే చేయలేదు. ఎందుకంటే ఇంకా పిల్లలు కూడా మార్నింగ్ వాళ్ళకి వేరే కర్రీ చేసి బాక్స్ పెట్టి పంపించినాను కాబట్టి, ఇంకా మేము ఇద్దరమే కాబట్టి ఇంకా ఇప్పటి మట్టుకైతే చేసినాను. ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇంకా అరటాకు అయితే తీసుకొచ్చుకున్నాము. ఇది మా ఇంట్లోనే ఉంటుంది అరటి చెట్టు, మీ అందరికీ తెలిసిందే కదా. ముందుగా సాల్ట్తో అయితే వడ్డించాను. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఐటమ్స్ ఉన్నాయి కదా, ఇంకా అవైతే ఒక్కొక్కటిగా వడ్డించుకోవాలి. ఇంకా ముందైతే సాల్ట్ తోటే ఇంకా స్టార్ట్ చేయాలి. ఇంకా తర్వాత అది మన ఇష్టం. ఇంకా కర్రీ వేసుకోవచ్చు, లేకుంటే రైస్ వేసుకోవచ్చు. ఇంకా అదైతే మన ఇష్టము. ఇంకా నేనైతే ఫస్ట్ రైస్ వేసినాను, ఎందుకంటే సాల్ట్ వడ్డించినాను కాబట్టి. మా ఇంట్లో శివరాత్రి విరమణను అయితే ఇలానే చేస్తాము. మీరు ఎలా చేస్తారో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా కర్డ్ కూడా వేసాను. ఏది కొంచెం కొంచెంగా వేయాలి, ఎందుకంటే దేవునికి నైవేద్యం కదా. ఇంకా అది మళ్ళీ మనమే తినాల్సి వస్తుంది. అందుకని కొంచెం ఇది లేదు అనకుండా అన్నీ కొంచెం కొంచెంగా వేసేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ అయితే నేను కొంచెం చారు పోసినాను. ఇంకా చారు తర్వాత ఇంకొక కర్రీ చేసినాను కదా, 5 రకాలు కలిపి ఒక కర్రీ. ఇంకా ఆ కర్రీ అయితే వేసేసుకొని ఇంకా స్వీట్ చేసినాను కదా, స్వీట్ అయితే ఇందులో కొంచెం వేయరాదు కాబట్టి నేనైతే ఒక చిన్న బౌల్ తీసుకొని ఆ బౌల్లో అయితే ఇంకా పెట్టేసుకున్నాను. తర్వాత పొటాటో బజ్జీ అయితే వేసుకున్నాను. ఏవి రెండుగా అయితే వేసేసుకుంటున్నాను, ఎక్కువగా కాకుండా. ఇంకా నెక్స్ట్ బ్యాట్స్, ఇంకా వడియాలు చేశాను కదా, ఆ వడియాలు ఇవన్నీ అయితే వేసుకున్నాను. ఒకసారి చూసేయండి ఏమేమి వేసాను. ఇలా విస్తారైతే నింపుకోవాలి. ఇలా విస్తారని నింపుకున్న తర్వాత దేవునికి నైవేద్యం చూపించి మళ్ళీ దీపం వెలిగించి, జాగార దీపం అయితే అస్సలు వెలిగించద్దు, ముట్టించద్దు. అది ఆల్రెడీ వెలుగుతూనే ఉంటుంది. ఎందుకంటే దీపం ముట్టించాలి అంటే మీరు జాగార దీపం అనుకుంటారు కదా, అందుకోసమని నేను మళ్ళీ చెప్తున్నాను. ఇప్పుడైతే ఇంకా మేమిద్దరం కలిసి దేవుని దగ్గరికి అయితే తీసుకెళ్తున్నాము, అక్కడ పెట్టి నైవేద్యం చూపించడం కోసము. చూడండి ఫ్రెండ్స్, ఇంక ఇలా ఇద్దరం అయితే పట్టుకున్నాము, లేదా ఒక ప్లేట్ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇంకా నేను ఉన్నాను కాబట్టి ఇంకా పట్టుకున్నాను. ఇంకా ఇలా దేవుని ముందు నైవేద్యం పెట్టి పూజ చేసి ఇంకా కర్పూర హారతి చూపించిన తర్వాత ఒక 10 మినిట్స్ దేవుని దగ్గర ఉండాలి కదా, మనం వెంటనే తీసుకోవద్దు కాబట్టి ఇంకా దేవుని దగ్గరనే ఒక 10 మినిట్స్ అలా ఉంచేసి తర్వాత ఇంకా మేమైతే బయటికి తీసుకొచ్చి ఇంకా మేము తినేస్తాము. ఇలా ఇంటి దేవుని దగ్గర ఒక నైవేద్యం, ఇంకా జాగారం దీపం దగ్గర ఒక నైవేద్యం పెట్టి మళ్ళీ కొబ్బరికాయనైతే కొడుతున్నాము. మార్నింగ్ కొట్టాము కదా, ఇప్పుడు కదిలించే ముందు కూడా ఇంకొక కొబ్బరికాయ కొట్టేసి ఇంకా 2 నైవేద్యాలు ఉన్నాయి కదా, ఒకటి నేను, ఒకటి ఇంకా మా హస్బెండ్ అయితే తింటాము. ఇలా దీపధూపం అన్నీ సమర్పించుకొని ముందుగా జాగార దీపాన్ని అయితే కొంచెం కదిలిస్తాము తూర్పు సైడ్గా. ఇంకా పీఠం కూడా చూడండి, ముందు శివలింగం, తర్వాత జాగార దీపం, తర్వాత పీఠంని కొంచెం అటు ఇటుగా కదిలిచ్చిన తర్వాత మేము ఫాస్టింగ్ వదిలిన తర్వాత అవన్నీ అయితే ఇంకా తీసేస్తాము. ఈ విధంగానైతే మేము పూజనైతే చేసుకుంటాము. మీరు ఎలా చేసుకుంటారో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇంకా మేము ఎలా చేసామనేది కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఓవరాల్గా ఈరోజు వీడియో మాత్రం ఇదే. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.